పాశమైలారం సిగాచి కంపెనీ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్కి సంబంధించి చాలామంది బాధితులు రోదనలు మిన్నడుతున్నాయి. ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో అలాగే తర్వాత బాధిత కుటుంబాలు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు, క్షతగాత్రులైన ఉన్నారు. వీళ్ళలో కౌంట్ క్యాలిక్యులేట్ ఎక్కడ అవ్వట్లేదు, కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరికొన్ని ప్రజా సంఘాలు అలాగే కొంతమంది పార్టీ నాయకులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చాలా మంది హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా మనకి కూడా వచ్చారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు అధికారులు ఇక్కడ, లేదంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? విషయం ఏంటంటే 3 నెలల్లో మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అనడం, దీనికి అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంది అనడం, కానీ ఆయన మాత్రం స్పందించడం, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇంతకంటే దుర్మార్గమైన విషయాలు ఇంకేం ఉండవు. అది హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మీరు వచ్చారు, మీకు కంపెనీ కానీ లేదంటే ప్రభుత్వం కానీ అసలు ఏదైనా తెలియజెప్పారా? మీకు డీటెయిల్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు మేము డీటెయిల్స్ తీసుకోవడానికే వచ్చాం. మొత్తం పరిశీలించి మా అవగాహనకు వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఇట్లా జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం. ఇది సంవత్సరాల నుంచి నడుతుంది, ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే మనిషి ప్రాణానికి విలువ ఇచ్చిన అప్పుడు మాత్రమే ఇటువంటి జరగకుండా ఉంటుంది. కానీ చనిపోయిన తర్వాత కాంపన్సేషన్ వాటి వీటే కాదు కదా, మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాలి. ప్రతి గవర్నమెంట్, ఎలక్టెడ్ అయిన ప్రతి గవర్నమెంట్ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాలి, కార్మికుల ప్రాణానికి విలువ ఇవ్వాలి. ప్రమాదాలన్నిటి మీద మేము రిపోర్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ కూడా తరచూ చాలా జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద ఒకటి స్టడీ చేసి అప్పుడు మేము డిమాండ్స్ అవి రూపొందించుకుని అంటే మేము ఇవ్వలేదు, వేరే వాళ్ళు ఇచ్చుండొచ్చు. అది అంటే ఇది ఒక రెగ్యులర్ ఫీచర్గా జరుగుతుంది. ఏవో ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ ఏ కారణం చేత ఇవి జరుగుతున్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ కావచ్చు ఏవి రాకుండా కేవలం చనిపోతే తీసుకెళ్తున్నారు, వేరే రాష్ట్రాలు తీసుకొస్తున్నారు అనేటువంటి వాదన ఎక్కువ. అది కరెక్టేనండి. అది తర్వాత అసలు ఏమీ రెక్టిఫికేషన్ ఉండడం లేదు. ప్రమాదానికి కారణం ఏమిటనేది మనకు తెలియడం లేదు పబ్లిక్కి. ఆ రిపోర్ట్స్ ఏమీ బయట పెట్టడం లేదు. బాధ్యులు ఎవరో తెలియడం లేదు. అకౌంటబిలిటీ లేకుండా ఉంది. ఎవరికి శిక్ష పడలేదు. ఊరికే 10 లక్షలు 20 లక్షలు కోటో ఏదో ఒకటి చెప్పేసి ఇచ్చేసి బాడీ ఇచ్చేసి పంపిస్తున్నారు. అది చాలా వైలేషన్స్ కాబట్టి వీటన్నిటి కూడా ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాం.